రోజు దేవుని వాగ్దానము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ హిజ్కియా ప్రార్థన మనం చూసినట్లయితే దేవుడు హిజ్కియా చనిపోతాడని యెషయా ప్రవక్త ద్వారా పంపిస్తాడు. అయితే ఆ మాట విన్నటువంటి హిజ్కియా కన్నీరు విడిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను ఎలా బ్రతికానో నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ను పొడిగించి ప్రభా అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు అలా అడిగే ధైర్యము నీకున్నదా? నువ్వు ఎలా బ్రతికేవయ్యా? నీ దృష్టికి నేను ఎలా బ్రతికానో నన్ను జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో కార్యము చేయి ప్రభా అని అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అలా లేకపోతే ఈ రోజైనా దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నువ్వు జరిగించగలిగితే నువ్వు కూడా ఇటువంటి ప్రార్థన చేయగలవు. చేసినప్పుడు ఆయన ప్రార్థన వింటాడు, దానికి జవాబును